నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఆర్బీఐని చావు దెబ్బతీసింది. ఏం చేయాలో పాలుపోక తల పట్టుకునేలా చేసింది. ఇక ఇప్పుడు ఏం చేయాలో మళ్లీ ఎలా కోలుకోవాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరవుతుంది. మోడీ నిర్ణయం ఆర్బీఐని దెబ్బతీయడమేంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మాత్రమే మనకు తెలుసు. కానీ పాకిస్తాన్లో ఆర్బీఐ అంటే మరో అర్థం ఉంది. నకిలీ భారత్ కరెన్సీకి వారు పెట్టుకున్న కోడ్ ఇదే. ఇండియన్ కరెన్సీ అని కాకుండా ఆర్బీఐ అనే వారు మాట్లాడుకుంటారు. పెద్ద నోట్లపై ప్రధాని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఈ వ్యవస్థను చావు దెబ్బతీసింది. భారత్లో నకిలీ కరెన్సీ ప్రవేశపెట్టేందుకు పాక్ సీక్రెట్ సర్వీస్ ఐఎస్ఐలో ప్రత్యేక వ్యవస్థ కూడా ఉంది. వారం రోజుల వరకు ఈ వింగ్ చాలా యాక్టివ్గా ఉండేది. వచ్చిపోయే తీవ్రవాద సంస్థల ప్రతినిధులతో ఎప్పుడూ హడావుడిగా ఉండేది. కానీ ఎప్పుడైతే నోట్ల రద్దు ప్రకటన వెలువడిందో ఒక్కసారిగా అక్కడంతా పరిస్థితి మారిపోయింది. పంపకానికి సిద్ధంగా ఉన్న కోట్ల రూపాయల కరెన్సీ ఎందుకు పనికి రాకుండా పోయింది. నిజానికి రావల్పిండిలో భారత నకిలీ కరెన్సీని ముద్రించేందుకు ప్రత్యేకంగా ఓ ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉందని నిఘా వర్గాలు ఎప్పుడో గుర్తించాయి. దాని పని మన కరెన్సీ ముద్రించటం, ఐఎస్ఐకి అందించటం. మనకు పాకిస్తాన్కు కరెన్సీ ఇంకు సరఫరాదారు, సెక్యూరిటీ సిల్వర్ థ్రెడ్ సరఫరాదారు ఒక్కరే కావటం కూడా వారికి కలిసొచ్చింది. ₹1000 నోటును ఐఎస్ఐ స్మగ్లర్లకు ₹500కే అందిస్తుంది. లాభాల్లో కొంత భాగాన్ని ఈ వ్యవస్థను కోఆర్డినేట్ చేసే రిటైర్డ్ పాకిస్తానీ ఆర్మీ అధికారులకు అందిస్తుంది. నకిలీ కరెన్సీ సరిహద్దు గుండా భారత్లోకి ప్రవేశిస్తుంది. దీంతో పాటు థాయిలాండ్, యుఏఈ, మలేషియా, శ్రీలంక, సింగపూర్, ఖాట్మండ్ మీదుగా భారత్లోకి ప్రవేశిస్తుంది. ఈ మధ్య చైనాలోని పెద్ద నగరం గువాంగ్డాంగ్ కూడా నకిలీ భారత కరెన్సీ సరఫరాకు అడ్డాగా మారింది. కొన్నిసార్లు దౌత్య వర్గాల ద్వారా కూడా పాకిస్తాన్ నకిలీ కరెన్సీని దేశంలోకి ప్రవేశపెడుతోంది కూడా. మోడీ నిర్ణయం దక్షిణాసియాలో చాలా మందికి పని లేకుండా చేసింది. ఇంతకాలం కరెన్సీ స్మగ్లింగ్తో బిజీగా ఉన్నవారు ఒక్కసారిగా మోగబోయారు. తమ దగ్గరున్న కోట్ల కరెన్సీని ఏం చేసుకోవాలో వారికి అర్థం కావటం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ భారత్లోకి దాదాపు 5,000 కోట్ల రూపాయల నకిలీ నోట్లను ప్రవేశపెట్టిందని ఓ అంచనా. కొత్త 2000 నోటుకు నకిలీ తయారు చేయటం అంత సులభం కాదని ఈ మాఫియా సూత్రధారులు భావిస్తున్నారు. సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఇందుకు చాలా సమయం పడుతుందని భావిస్తున్నారు. ఒకవేళ తయారు చేసినా చాలా సులభంగా గుర్తించవచ్చని అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ ఇంకు సరఫరాదారులు క్వాలిటీపై రాజీ పడనంత కాలం ఎలాంటి ఇబ్బంది